కడప జిల్లా నందలూరు మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో గురువారం రాజంపేట ఏఎస్సీ మనోజ్ రామనాథ్ హెగ్దే మీడియా సమావేశం నిర్వహించారు. నందలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పొత్తపి గ్రామం వద్ద కూలీలను అక్రమంగా రవాణా చేసే బ్రోకర్లను మరియు జాలర్లను మొత్తం 7 మందిని అదుపులోకి తీసుకున్నారు. సోమశిల ప్రాజెక్టు వెనుక జలాల్లో చేపలు పట్టుటకు వాడే కూలీలుగా తిరుపతి, విజయవాడ మరియు రాజమండ్రి రైల్వే స్టేషన్, బస్ స్టేషన్ల వద్ద ఉండే అమాయకులను, ఒంటరి వాళ్లను, కొంతమంది మానసిక రోగులను కొంతమంది ఏజెంట్లు టార్గెట్ చేసి వారిని అక్రమంగా సేకరించి చెరువులలో చేపలు పట్టే పని అని చెప్పి మంచి జీతం, భోజనం, వసతి కల్పిస్తామని మాయమాటలు చెప్పి రప్పించారు. జాలర్లు అలాంటి అమాయక కూలీలను అక్రమంగా నిర్బంధించి బెదిరించి వెట్టి చాకిరీ చేయిస్తున్నారనే సమాచారంతో ప్రత్యేక పోలీస్ బృందం దాడులు నిర్వహించి కూలీలకు విముక్తి కలిగించి జాలర్లను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. సోమశిల డ్యాం నందు ఎవరైనా అమాయక కూలీలను అక్రమంగా రవాణా చేసి నిర్బంధించి వెట్టి చాకిరీ చేయిస్తూ చేపలు పట్టడానికి ఉపయోగిస్తే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని అడిషనల్ ఎస్పీ హెచ్చరించారు. అందరికీ నమస్కారం. నిన్నటి రోజు మన సోమశిల బ్యాక్ వాటర్ ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో మాకు రిపీటెడ్గా ఇన్ఫర్మేషన్ వచ్చింది. కొంతమంది వేరే వేరే స్టేట్ల నుంచి ఒడిశా కానీ, బీహార్ కానీ, వెస్ట్ బెంగాల్ కానీ, మన రాష్ట్రంలోనే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి లేదంటే విశాఖపట్నం అటువైపు నుంచి కొంతమందిని ఎవరైతే ఈ రైల్వే స్టేషన్లో ఉంటారో కొంతమంది అనాథులు కానీ లేదంటే లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని మన సోమశిల బ్యాక్ వాటర్ తీసుకువచ్చి పని ఇప్పిస్తాము అని తీసుకోవచ్చి కొంతమంది చాలామంది వరకు ఇష్టపూర్వకంగానే వస్తారు, పని చేయాలని వస్తారు. దానిలో కొంతమందిని ఇష్టం లేకుండా కూడా వాళ్ళని ఒత్తాయంతో అక్కడ పని చేస్తూ ఉంటారు. సో ఇది లేదంటే కొంతమందిని ఈ విజయవాడ రైల్వే స్టేషన్లో కానీ, తిరుపతి రైల్వే స్టేషన్లో కానీ కొంతమందికి మాయమాటలు చెప్పి మోసపూర్వకంగా తీసుకురావడం కూడా జరిగింది. సో దిస్ ఈస్ నథింగ్ బట్ హ్యూమన్ ట్రాఫికింగ్. మనము ఇదేముంది వాళ్ళని పని చేయించుకోవడానికి తీసుకువస్తున్నాము కదా అని అనుకోవచ్చు, కానీ ఇది ఫోర్స్ఫుల్గా చేస్తే ఇది హ్యూమన్ ట్రాఫికింగ్ అవుతుంది. అండ్ చట్ట ప్రకారంగా బిఎన్ఎస్లో దీనికి చాలా సీరియస్ పనిష్మెంట్ అనేది ఉంటుంది. సో అందుకోసం ఇంతమందిని 11 మందిని రెస్క్యూ చేయడం జరిగింది. వీళ్ళు ఒడిశా రాష్ట్రము, అలాగే వెస్ట్ బెంగాల్, అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి చెందిన వాళ్ళు ఉన్నారు. సో 4 రాష్ట్రాల నుంచి ఉన్నారు. ఈ 11 మందిని రెస్క్యూ చేయడం జరిగింది. అలాగే వీళ్ళని ఎవరైతే రిక్రూట్ చేసుకున్నారో, తీసుకువచ్చారో, అలాగే అమ్ముకున్నారో, అలాగే ఇక్కడ ఫోర్స్ఫుల్గా పని చేయిస్తున్నారో వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే వాటిని జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేస్తాము, రిమాండ్కి పంపిస్తున్నాము. సో మీ మీడియా మిత్రుల ద్వారా విన్నపం ఏంటంటే, ఇట్లా చాలామంది ఇక్కడ సోమశిల బ్యాక్ వాటర్ అనేది చాలా పెద్ద ఏరియా, దాదాపుగా 55,000 ఏకర్లు ఉన్నాయి. నెల్లూరు డిస్ట్రిక్ట్, కడప డిస్ట్రిక్ట్, అలాగే ఇప్పుడు తిరుపతి డిస్ట్రిక్ట్ కూడా చేరింది. సో ఈ ప్రాంతంలో చాలా మందిని ఇట్లా తీసుకువస్తున్నారని మల్టిపుల్ టైమ్స్ మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో వీళ్ళు చేపలు పట్టుకొని అక్కడ సంపాదించుకుంటే మాకేం అభ్యంతరం లేదు, ఇబ్బంది లేదు. కానీ ఇట్లా ఫోర్స్ఫుల్గా ఎవరినైనా పెట్టుకోవడం అనేది చాలా పెద్ద ఆఫెన్స్, సీరియస్ ఆఫెన్స్. అండ్ ఇది ఇంటర్ స్టేట్ రిపర్కషన్స్ కూడా ఉన్నాయి. చాలా స్టేట్ల నుంచి దీని గురించి కంప్లైంట్స్ వస్తున్నాయి. సో ఇప్పుడు ఈ సారంగిలు ఎవరైతే ఉన్నారో, అలాగే ఈ చేపలు పట్టే ప్రొక్యూర్ చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీడియా ద్వారా గట్టిగా వార్నింగ్ ఇస్తున్నాము. ఏంటంటే మళ్ళీ ఇలాంటివి ఇన్సిడెంట్స్ జరిగితే యాక్షన్స్ ఇంకా గట్టిగా ఉంటాయి, చాలా గట్టిగా ఉంటాయి. అండ్ ఎవరైనా ఇలాంటి వాళ్ళు ఉంటే ఇప్పుడే వాళ్ళని వదిలిపెడితే ఈ అందరికీ మంచిది. మళ్ళీ ఇట్లాంటివి రిపీట్ అయితే మాత్రం చాలా గట్టిగా యాక్షన్ అనేది ఉంటుంది. థ్యాంక్ యూ. ఎంతమందిని అరెస్ట్ తీసుకున్నాము అదుపులోకి, వాళ్ళని రిమాండ్కి పంపించడం జరుగుతుంది. కొంతమంది విజయవాడకి చెందిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది తిరుపతి, తమిళనాడు, అలాగే లోకల్ వాళ్ళు కూడా ఉన్నారు. ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది సార్ వీళ్ళు ఏమంటారు? మాకు తెలిసింది ఏంటంటే ఇది దాదాపుగా మోర్ దెన్ 1 year నుంచి 2 years నుంచి జరుగుతుంది అని తెలుస్తుంది. సో
ఇది కాకుండా వేరే వేరే దగ్గర ఎక్కడైతే ఇలా బ్యాక్ వాటర్లు కానీ డ్యామ్లు కానీ ఉన్నాయో అక్కడ కూడా పంపిస్తున్నారు అనేసి తెలిసారు. వేరే రాష్ట్రంలో కూడా మహారాష్ట్ర కానీ లేదంటే తెలంగాణ కానీ లేదంటే మన దగ్గరే కానీ కర్నూలు ప్రాంతంలో లేదంటే శ్రీశైలం ప్రాంతంలో అట్లా. సో అది వెరిఫై చేస్తున్నాం. అది ఇంకా ఇన్వెస్టిగేషన్ ఇంకా డీప్గా చేయాలి. మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేద్దాం. ఇప్పుడే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశాం కాబట్టి ఇన్వెస్టిగేషన్లో అన్ని రకాలుగా అన్ని యాంగిల్లో చూస్తాం, అన్ని కోణాల్లో చూస్తాం. లో మన ఒంటిమిట్ట సిఐ గారు వెంకటేశ్వర్లు గారు, అలాగే నందలూరు ఎస్ఐ మల్లికార్జునారెడ్డి, అలాగే మన ఒంటిమిట్ట ఎస్ఐ శ్రీనివాసులు, అలాగే మా సిబ్బంది అందరూ కూడా చాలా గట్టిగా పనిచేశారు. ఒక విధంగా చెప్తే ఇప్పుడు మన ఫోర్స్ అంతా తీసుకొని అక్కడ వెళ్ళాము. ఎందుకంటే ఇంత పెద్ద సంఖ్యలో ఉన్నారు కాబట్టి అందరూ బోట్ వేసుకొని అంత పెద్ద సంఖ్యలో ఇది డిస్ట్రిక్ట్ ఫోర్స్ అంతా దీనికి సహకరించారు. వాళ్ళు బాగా చాలా బాగా పనిచేశారు. సో వాళ్ళకి కూడా అభినందన. థ్యాంక్ యూ. అది కూడా వెరిఫై చేస్తాం.